ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునే వాళ్ళకి డిఎస్సి అన్నటువంటిది ఒక వేదిక. అయితే డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు లాంగ్వేజ్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఎవరికి లాంగ్వేజ్ ఉపయోగపడతాయి? ఎంతవరకు ఈ లాంగ్వేజ్ ఉపయోగపడతాయి? తర్వాత ఈ ఎగ్జామ్‌లో లాంగ్వేజ్ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది? అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ లాంగ్వేజ్ అనేది కేవలం ఎస్‌జిటి విభాగంలోనే లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలొస్తాయి. ఇది ఎస్‌జిటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ ఎస్‌జిటి విభాగంలో లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలొస్తాయి. ఆ ప్రశ్నలు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో గమనించాల్సిన అంశము, ఇందులో చేర్చిన తెలుగు, ఇంగ్లీష్ భాషలో కంటెంట్ బేస్డ్ కావు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాస్ ఫార్ యాస్ లాంగ్వేజ్ ఆర్ కన్సర్న్. సో, లాంగ్వేజ్ ప్రకారం చూసుకుంటే ఇందులో చేర్చిన తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వచ్చేటువంటి క్వెషన్స్ కంటెంట్ బేస్డ్ కావు. ఆయా భాషల్లో అభ్యర్థులు సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉండొచ్చు. ఇది ఎట్లుంటాయంటే స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఇక్కడ భాషలో ఆ లాంగ్వేజ్లో క్యాండిడేట్ యొక్క కెపాసిటీని టెస్ట్ చేసే విధంగా ఉంటాయి ప్రశ్నలు. ఇవి మోర్ ఆర్ లెస్ టెట్ మాదిరిగానే ఉంటాయి. టెట్ కోసం ఎలా ప్రిపేర్ అయి ఉంటారో లాంగ్వేజ్లో అలాంటి ప్రిపరేషనే డిఎస్సికి కూడా ఆ, అదే ప్రిపరేషన్ను వాడుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగులో అయితే కవులు, రచయితలు, రచనలు, ప్రక్రియలు, భాషా రూపాలు, భాషాంశాలు, సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, స్పీచెస్, వాయిసెస్ వంటి అంశాలు ఉంటాయి. సో ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి. తెలుగు లాంగ్వేజ్కి వచ్చేసరికి కవులు, రచయితలు, రచనలు, ప్రక్రియలు, భాషా రూపాలు, భాషాంశాలు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, స్పీచెస్, వాయిసెస్ వంటి అంశాలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరిధిలో ఉంటాయి. సో 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలలో క్లిష్టత ఉంటుంది. 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలలో క్లిష్టత ఉంటుంది. టెట్ లాంగ్వేజ్ కోసం ఏ విధంగా ప్రిపరేషన్ సాగించారో అలాంటి ప్రిపరేషనే డిఎస్సి ఎగ్జామ్కి కూడా కొనసాగించాలి. సో ఇక్కడ ఈ తెలుగు, ఇంగ్లీషు ఈ భాషలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కేవలం అభ్యర్థి యొక్క భాషా సామర్థ్యాన్ని గమనించడం కోసమే అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్ కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కావు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ క్వశ్చన్ పేపర్లో ఓన్లీ ఆ స్టూడెంట్ యొక్క భాషా సామర్థ్యాన్ని పరిశీలించడానికే. ఇవి కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కావు. ఈ రెండు విషయాలను మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ కావాలి. ఓకే, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్.